నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఒకే రోజు 13326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన తీరు ఇప్పుడు ప్రపంచ రికార్డుగా నమోదైంది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ కు రికార్డు పత్రం అందజేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు 4500 కోట్ల విలువ చేసే ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసింది దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని మెడల్ను సంస్థ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ పవన్ కళ్యాణ్ కు అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఒకే రోజు 13326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన తీరు ఇప్పుడు ప్రపంచ రికార్డుగా నమోదైంది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ కు రికార్డు పత్రం అందజేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు 4500 కోట్ల విలువ చేసే ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని మెడల్ను సంస్థ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ పవన్ కళ్యాణ్ కు అందజేశారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు సాంబశివరావు ప్రియాంక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 100 రోజుల పరిపాలన లోపే ఏదైతే డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యత స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన ప్రపంచ రికార్డును అయితే మాత్రం బదలుపడ్డారని చెప్పాలి ఎందుకంటే ఒకే రోజు 13326 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించడం ప్రపంచ రికార్డుగా నమోదు కావడం దీనికి గల ముఖ్య కారణం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి 100 రోజుల లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే గ్రామ సభలు ఉన్నాయో ఇవి ప్రపంచ రికార్డు సాధించడం ఆగస్టు 23వ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13326 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం 4500 కోట్ల
విలువ కలిగినటువంటి ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేయడం, ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాలతో జరిగినటువంటి ప్రపంచంలోనే ఏకైక ఇలా జరగడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జరగడం జరిగింది. అదేవిధంగా అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఈ రికార్డు నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ కాస్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో తన నివాసంలో కలిసి ఈ యొక్క ప్రశంసా పత్రాన్ని కూడా ఆయనకు అందజేయడం జరిగింది. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఆనందంగా ఉన్నట్టుగా మన సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం కూడా చేసినటువంటి పరిస్థితి. గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైనటువంటి అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా ఆయన అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. గ్రామ సభల్లో పాల్గొని దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామ సభల్లో భాగస్వాములైన అందరికీ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మరియు పంచాయతీ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చేపట్టినటువంటి ఏవైతే మంత్రి పదవులు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఎక్కడ కూడా తన లోపాయాలు లేకుండా ముందు సాగుతున్న తరుణంలో ఇలాంటివి ప్రశంసలు మరింకెన్నో రావాలని కూడా ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.